హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి పిల్ల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ బ్లాగ్లో చూసేయండి. లెట్స్ గో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ ఇయర్ మొత్తం హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా. మా ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసేయండి. ఫస్ట్ అయితే నేను లేవగానే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యాక మా మమ్మీ ఫ్లవర్స్ కోసుకురమ్మనింది. అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి అన్నీ మా ఇంట్లోవే అనమాట. మా మమ్మీ అన్నీ చాలా రకాల పువ్వుల మొక్కలు పెంచుతూ ఉంటుంది. తర్వాత ఉగాది పచ్చడి స్టార్ట్ చేసింది నేను వచ్చేటప్పటికి. సో నేను మొత్తం తీయలే, లాస్ట్లో కొంచెం తీసాను. నాకైతే చాలా ఇష్టం. అండ్ లాస్ట్ 2 years నుంచి నేను ఉగాది సెలబ్రేట్ చేసుకోలేదు అంటే చేసుకున్నా, బట్ ఇంట్లో చేసుకోలేదు. జస్ట్ దేవుడికి దండం పెట్టుకోవడం అట్లా చేసుకున్నా. పచ్చడి తాగలేదు. చాలా మిస్ అయ్యాను నేనైతే. లాస్ట్ 2 years చేసుకోలే. బికాజ్ నేను లాస్ట్ 2 years హాస్టల్లో ఉన్న, ఎగ్జామ్స్ ఉండినాయి. సో రావడం కుదరలేదు. బట్ ఈ ఇయర్ అయితే చేసుకున్నా 2 years తర్వాత. నాకైతే పచ్చడి చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే పచ్చడి మా మమ్మీ నా కోసం దాచిపెట్టిందనమాట. నేను వచ్చాక తాగాను. అండ్ పచ్చడి చేసేసాక ఇంకా పూజ స్టార్ట్ చేసాము. మా డాడీ చేస్తున్నారు ఇక్కడ పూజ. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు కామెంట్ చేయండి. అండ్ నేనైతే పూజ అయిపోయాక ఇంకా స్టార్ట్ చేసేసాను తాగడం. మంచిగా ఒక గ్లాస్లో పోసుకొని ఫుల్ దాని నిండా పప్పులు వేసుకొని తాగడం నాకు చాలా ఇష్టం. ఆ పప్పులు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో మీలో ఎంతమందికి ఇష్టమో ఇట్లా కామెంట్ చేయండి. ఇంకా ఉగాది పచ్చడి తాగేసాక టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. చాలా లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళడం. 10 అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ నా మెహందీ ఎట్లా ఉందో చెప్పండి, నేనే పెట్టుకున్నాను నిన్న నైట్. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. చలో. టెంపుల్లో అయితే చాలా రష్గా ఉండింది. లైక్ టెంపుల్ బయట వరకు లైన్ ఉంది. అండ్ ఎలాగోలాగా ఒక 20 minutes అట్ లైన్లో కష్టపడి దర్శనం చేసుకున్నాం. అండ్ నా కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. సో అక్కడ దర్శనం అయిపోయాక వేరే గుడికి కూడా వెళ్ళాము, అమ్మవారి గుడికి. సో ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను. లైక్ దసరా సెలబ్రేషన్స్ వీడియో ఉంటుంది కదా, సో అది ఇక్కడే. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. దర్శనం అయితే బాగా అయింది. హే గాయ్స్, ఈరోజు మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ చూసండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి నాకైతే చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసాను పొద్దున్న. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా వేస్తా. ఈ పప్పులు ఉంటాయి కదా, అవి వేసుకుని ఎక్కువ వేసుకుని తింటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ, నెక్స్ట్ పులిహోర అండ్ బూరెలు, నెక్స్ట్ పాయసం. సో మా స్పెషల్స్ ఇవి. మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గాయస్, ఈరోజు నేను మా లంచ్ స్పెషల్ ఏంటో చూపించేస్తాను మీకు. ముద్దపప్పు, ఆవకాయ. అంతకుముందు చెప్పాల్సింది ఏంటంటే ఇది లంచ్ టైం కాదు, స్నాక్స్ టైం అయింది. ఈ వీడియో చూసేటప్పుడు మా మమ్మీ నన్ను ఫుల్గా తిడద్ది. ఎందుకంటే చెప్పింది తినమని చెప్తే నేను 10 minutes మమ్మీ అని చెప్పి పడుకున్నా. టైం చూడండి గైస్, 4-5 అయింది. నేను ఇప్పుడు తింటున్నా. సో ఎందుకు ఇంత లేట్ అయిందంటే, నేను ఇందాక మీకు ఒక ప్లేట్ చూపించాను కదా పులిహోర అన్నీ పెట్టుకుని, అవి 12:30కి అట్లా తిన్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలేస్తుందని. తిని ఒక 10 minutesలో లంచ్ చేద్దాం అనుకున్నా. అవే నాకు ఫుల్ అయిపోయినాయి. సరే అని చెప్పి ఒక 1:30కి అట్లా తిందాం అనుకుని పడుకున్నా. లెగ్స్ చూస్తే టైం 3:45 అయ్యింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు మా మమ్మీ బయటికి వెళ్ళింది అనమాట టెంపుల్కి. వెళ్తూ నన్ను లేపెళ్ళింది, ఇప్పుడైనా తిను అని చెప్పి కొన్ని తిట్లు తిట్టి
వెళ్ళిందనమాట. సో పండగ రోజు కూడా మనకి తిట్లు కామన్ అనమాట. సో అది మ్యాటర్. ఇంకా ఇప్పుడు స్నాక్స్ తినాల్సింది నైట్ డిన్నర్ తింటాను. నైట్ డిన్నర్ ఏమో మిడ్‌నైట్ తింటాను ఈరోజు నేను. ఈవినింగ్ ఎగ్జిబిషన్ ఉందని చెప్తే వెళ్ళాము. నేను నా ఫ్రెండ్ వచ్చింది, ఇద్దరం వెళ్ళాము. ఎగ్జిబిషన్ అంటే మేము ఏదేదో అనుకున్నాం, ఎన్నెన్నో అనుకున్నాం. వెళ్ళాక చూస్తే ఉన్నవి రెండే రెండు, ఒకటి బ్రేక్ డ్యాన్స్ అండ్ ఇంకోటి ట్రైన్ ఉంది. సో ఇంకా సరే వచ్చాం కదా అని చెప్పి ఆ రెండే ఎక్కాము, ఎంజాయ్ చేసాము అక్కడ. అండ్ ఏమీ లేవు ఫుడ్ ఐటమ్స్వి కానీ, బొమ్మలు అట్లాంటి షాప్స్ కూడా ఏం లేవు. ఒకటో రెండో లైక్ జిలేబీ అట్లాంటివి ఉన్నాయి, పకోడీ. అండ్ మేము చికెన్ పకోడీ తీసుకున్నాము. ఇంకా సో చూసారు కదా, మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇట్లా కంప్లీట్ అయినాయి. షార్ట్ వీడియోనే, బట్ మేము ఎట్లా చేసుకున్నామో చూపిద్దామని చెప్పి తీసాను. అండ్ నేను షార్ట్స్లో ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, ఈరోజే పెట్టాను ఫస్ట్ వీడియో. లైక్ వాట్ ఐ బాట్ వర్సెస్ వాట్ ఐ గాట్ ఆన్లైన్ షాపింగ్ నుంచి ఒక 7 ఎపిసోడ్స్ ప్లాన్ చేశాను. సో మీకు నచ్చుతుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను కూడా ఇంకా కొత్తగా ఎట్లాంటివి ట్రై చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా ఉగాది అయితే ఇట్లా కంప్లీట్ అయింది. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.